రాజుపాలెం మండలం కోటనెమలిపురి గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేసిన పోలీసులు. మా పోలీస్ రికార్డులు ఎక్కడ పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం పెద్దనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఈ రాజుపాలెం పిఎస్ లిమిట్స్లో ఈ కోటనెమలిపురి అనేటువంటి విలేజ్లో ఈరోజు ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం అయింది. మొత్తం పోలీసు సుమారు 80 మంది పార్టిసిపేట్ చేయడం అయింది ఆఫీసులతో సహా. ఈ ఊర్లో ఎందుకు చేశామంటే పర్టికులర్గా ఊరైతే మంచి విలేజే, ఎక్కడ ఇంతకుముందు కూడా పెద్ద ఇష్యూస్ కానీ గొడవలు కానీ లేవు. రీసెంట్గా చిన్నగా కొంచెం ఇద్దరి మధ్య 2 వర్గాల మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి. దానికోసం ఒకసారి ఎందుకైనా మంచిదని ఈ ఊర్లో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా ఈరోజు ఈ దొంగబళ్ళు అనుకోవాలి, ఎందుకంటే రికార్డ్స్ లేవు. 10 మంది దగ్గర రికార్డ్స్ ఉన్నాయంటున్నారు, వెరిఫై చేస్తాము. రికార్డు లేని బండ్లు సుమారు ఒక 23, ఒక ఆటో ఒకటి, 2 గుణపాలు అవి దొరికాయి. ఊరు అంతా కూడా ప్రశాంతమే, ఊర్లో అంతా వెపన్స్ పెట్టుకొని ఉండేటువంటి ఊరైతే కాదు ఇది. బట్ జనరల్ దీంట్లో భాగంగా అన్ని విలేజెస్ కొంచెం కాంప్లికేషన్ ఉన్నాయి. రీసెంట్గా గొడవలు అయినాయి, కేసులు అయినటువంటి వాటిలో పడుతున్నాము. ప్లస్ కార్డన్ సర్చ్ అనేది ఏదో ఉంటేనే కాదు, ఈ ఆపరేషన్ అనేది ఎందుకు చేస్తామంటే పబ్లిక్కి అవేర్నెస్ కోసం కూడా, పెట్టుకోకుండా గొడవలు పడకుండా ఉండడం ఒకటి. అలాగే పిల్లలకి ముఖ్యంగా ఈ మధ్య చూస్తే మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు, గాంజా విరివిగా వాడుతున్నారు పిల్లలు. స్కూల్స్ ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు. కాలేజీల్లో అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళకి. సో ఆ యాంగిల్లో తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను జాగ్రత్తగా వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేనప్పుడు మన పిల్లోడు ఏం చేస్తున్నాడో చూసుకోకపోతే ఖచ్చితంగా 1-2 ఇయర్స్లోనే పిల్లోడు మారిపోయే పరిస్థితి వస్తుంది. మరి డిగ్రీ స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయేసరికో లేకపోతే పీజీ అయిపోయేసరికి వచ్చి తల్లిదండ్రులని డబ్బులు కావాలని గంజాయి దగ్గర మొత్తం తల్లిదండ్రులు పడుతున్న ఇన్సిడెంట్స్ వస్తున్నాయంటే కారణం అది. కాబట్టి తల్లిదండ్రులు ఆ యాంగిల్లో కూడా కొంచెం మన పిల్లాడు ఏం చేస్తున్నాడని అవేర్ చేసుకోవడం కోసం ఆ అవేర్నెస్ క్యాంప్ లాగా కూడా ఉంటుందని మేము ఈ కార్డన్ సర్చ్లో భాగంగా పబ్లిక్తో కూడా మాట్లాడడం జరుగుతుంది.